హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు. ఈరోజు మనం న్యూయార్క్లో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళిపోదామండి. చూసేద్దామా? తప్పకుండా. అయితే ఇది చూసే ముందు నేను మీకు కొన్ని మనం వెళ్ళినట్లయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఏం చేయాలి అన్నది నేను చెప్తానండి. ఆల్రెడీ యూఎస్కి ఎలా వెళ్ళాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా. అలాగే ఇదిను ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాలి అంటే ముందుగానే మనం టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం మంచిదండి. అప్పటికప్పుడు అంటే దొరకవు. మేమైతే ఫ్లైట్ టికెట్స్, రూమ్ టికెట్స్ వీటితో పాటే ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, డేటు, టైము అన్నీ ఫిక్స్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారమే మేము ప్లాన్ చేసుకుని టికెట్స్ కూడా అన్నిటివి కొనేసుకున్నామండి. ఎక్కడైతే కొన్ని చూడాల్సి ఉంటాయి, ఎగ్జిబిషన్లు అవనివ్వండి, మ్యూజియంస్ అవనివ్వండి, ఇటువంటి స్టాచ్యూస్ అవనివ్వండి, కొన్నిటికి అక్కర్లేదు, కొన్నిటికి కావాలి కదా. అటువంటి వాటన్నిటికి ముందుగానే మేము కొనేసుకుని అక్కడికి వెళ్ళాక ఏమంటారు, లైన్ పెద్దది ఉంటుంది. ఆ లైన్లో మనకి టికెట్ దొరికేసరికి కొంత టైం పడుతుంది. మళ్ళీ అది కాకుండా చూడడానికి, లోపలికి వెళ్ళడానికి మళ్ళీ టైం పడుతుంది, లైన్ ఉంటుంది. ఈ లైన్ తోటే సగం టైం అయిపోతుంది. అందుకని చెప్పి ముందుగానే మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ టికెట్స్తో పాటు ఇవి కూడా ప్లానింగ్ ప్రకారం చక్కగా మీరు కూడా డే టు టైం చూసుకుని దాన్ని బట్టి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మేము తీసుకున్న రూమ్ అయితే మాత్రం మ్యాన్హాటన్ దగ్గర తీసుకున్నాము. మ్యాన్హాటన్ అన్నది అది అమెరికాకి ఒక ఫైనాన్స్ హబ్ లాంటిది అనమాట. అంతేకాదు చాలా మోస్ట్ ఫేమస్ అనమాట ప్లేసు. పెర్ డే 200 నుండి 300 లోపు మనకు నచ్చే విధంగా ఉండొచ్చు, రూమ్ ఉంటుంది. మేము తీసుకున్నది అయితే $250 పెర్ డేకి $200 to $300 అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం మేము తీసుకున్నది అయితే $250, ఇండియన్ కరెన్సీ ప్రకారం 20,000 రూపాయలు. అందుకని మాకు 10 నిమిషాలు డ్రైవ్, మోస్ట్లీ అక్కడికి ట్యాక్సీ డ్రైవ్ 10 నిమిషాలు రీచ్ అయిపోయాము. అయితే మొత్తం ఇదివరకు ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు వీడియోలో చెప్పాను. ఏంటి టికెట్స్తో పాటు ఇవన్నీ ఒకేసారి కొనేసుకుని డాక్యుమెంట్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి అని. మేమైతే 3 months ముందే మేము బుక్ చేసుకున్నామండి. ఎందుకని నేను ఇంతలా చెప్తున్నంటే, మేము ఇంత జాగ్రత్తలు పడినా సరే మేము వైట్ హౌస్కి వెళ్ళామే తప్ప లోపలికి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే మేము అది బుక్ చేసుకోవడం మర్చిపోయాం. ఇవన్నీ చేసుకున్నాము, దానికి టికెట్ అక్కడికి ఇస్తారా, దాని టికెట్ ఉంటుందని కూడా మాకు పెద్దగా ఐడియా అవ్వలేదు. తర్వాత ఐడియా వచ్చింది, ఓహో టికెట్ బుక్ చేసుకోవాలేమో అని. ఆన్లైన్లో చూసాము. అక్కడికి వెళ్ళాక 3 months ముందుగా బుక్ చేసుకోవాలని ఉంది. అయినా వెళ్తే బయట నుంచే చూసి ఫొటోస్ తీసుకుని వచ్చేసాం తప్ప లోపలికి వెళ్ళడం అవ్వలేదు. అందుకని మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా, అందుకని నేను ఇంతలా చెప్తున్నాను. మీరు డెఫినెట్గా ముందుగానే అన్నీ బుక్ చేసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళే ముందు ట్యాక్సీ దిగిన తర్వాత మనకి $25 టికెట్లు పట్టుకుని వెళ్తే మనకి ఫెర్రీ దగ్గరికి వెళ్ళాలి. ఫెర్రీ అంటే ఒక బోటు. మరి ఐలాండ్లో కదా ఉంది ఈ స్టాచ్యూ, ఇది ఐలాండ్లో ఉంది. ఎప్పుడైతే ఈ బోటు మీద వెళ్ళాలి, ఆ టికెట్ చూస్తే ఆ బోటు అప్ అండ్ డౌన్కి అదే టికెట్ సరిపోతుంది. మనకి ఈ ఐలాండ్తో పాటు ఇంకో ఐలాండ్ కూడా చూపిస్తారు. ఈ ఐలాండ్ వెళ్ళాలి. ఈ ఐలాండ్ వెళ్ళిన తర్వాత వేరే ఐలాండ్, ఫస్ట్ ఈ ఐలాండ్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ అదే బోట్లో చాలామంది రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మనం అది చూసేసుకుంటాము. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసుకుని తర్వాత మళ్ళీ మనం రెండో ఐలాండ్కి, ఎల్లిస్ ఐలాండ్ అంటారు. అక్కడ ఏంటుంది అంటే మ్యూజియం ఉందన్నమాట. ఈ అప్ అండ్ డౌన్కి ఈ టికెట్ సరిపోతుంది మీకు. న్యూయార్క్కి నేను మరీ చెప్తున్నానండి, న్యూయార్క్కి ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ కదా ఇవి. సోలోగా వెళ్ళిన వాళ్ళకైతే పర్వాలేదు, గవర్నమెంట్ వెహికల్స్ అవి యూజ్ చేసుకుంటారు, పబ్లిక్ వెహికల్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. అదే ఇద్దరు వెళ్ళినప్పుడే మనకు ఖర్చు ఎక్కువ ఉంటుందండి. 5-6 వెళ్ళినప్పుడు కూడా ట్యాక్సీలో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళకి కూడా పర్వాలేదు. $40 తీసుకున్నా, $50 తీసుకున్నాను. ఏమంటే 4-5 ఉంటారు ఏ ప్లేస్కి వెళ్ళినా. ఇద్దరు వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా మినిమం ఇంతనే ఉంటుంది. అందుకని ఎక్కువ ట్యాక్సీలకు ఖర్చు అయిపోతుంది. ఎవరికైతే కొంచెం హెల్త్ పరంగా బాగోపోయినా, ఏజ్డ్ అయిపోయినా అటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ దూరం, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ అందరూ కూడా వెహికలే యూజ్ చేస్తారు, ఏదో వెహికల్. అలాంటప్పుడు మనకి ట్యాక్సీకి రేటు ఎక్కువ పడిపోతూ ఉంటుంది.
అక్కడ చెప్పాను కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే అని చెప్పి. అందుకని అటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త పడి ముందు ఎక్కువగానే డాలర్స్ పట్టుకుని వెళ్ళడం కూడా చాలా మంచిది. ఈ ఫెర్రీ దగ్గరికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత మాకు ఎయిర్పోర్ట్లో ఎటువంటి చెక్కింగ్ అయితే ఉంటుందో సేమ్ అటువంటి చెక్కింగు, సెక్యూరిటీ చెక్కింగు, ఈ సెక్యూరిటీ చెక్ ఉంటాయి కదా, అదే విధంగా అన్నీ సేమ్ అలాగే వాళ్ళు చేస్తారండి. ప్రాసెస్ అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ డెస్టినేషన్ కదా, ఆ పట్టు ఉండాలి కూడా కదా. ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ఎటువంటి వాళ్ళు ఉంటారు అన్న ఎవరి ఇది వాళ్ళకే ఉంటుంది కదా. అది ఫెర్రీలో అంటే ఆ బోట్లో షికారే అనుకోండి. ఏమంటే ఎవరికి వాళ్ళు పడి మరి వీడియోలు తీయడం, సెల్ఫీలు తీసుకోవడం అవి ఇదనమాట. ఓ పావు గంట మొత్తం అదంతా ఐలాండ్ కాబట్టుకుని పావు గంట జర్నీ అది బాగానే జరిగింది. అక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ఐలాండ్కి తీసుకువెళ్తాడు, అక్కడ వదిలేస్తాడు. మనకు కావాల్సినంతసేపు అక్కడ ఉండి తిరిగి తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాం అనుకోండి బోట్ దగ్గరికి, రిటర్న్ మళ్ళీ అక్కడి ఆ రెండో ఐలాండ్కి తీసుకెళ్తాడు. ఆ రెండో ఐలాండ్ దగ్గర మీకు మ్యూజియం ఉంటుంది. అది కూడా మన ఓపిక ప్రకారం అది తిరిగేసి ఆ మ్యూజియము మళ్ళీ తిరిగి వచ్చేస్తే బోట్ దగ్గరికి, ఆ బోట్ మళ్ళీ తీసుకొచ్చి ముందు ఎక్కడైతే దింపాడో అక్కడికే మళ్ళీ మనం డ్రాప్ చేయిస్తాడు. అక్కడి నుండి మన రూమ్కి చేరుకోవచ్చు. ఇవన్నీ సో అయితే ఇప్పటివరకు నా మాటల్లో విన్నారు మీరు. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి దాని ఎక్కడ అవన్నీ కూడా ఇందులోనే నేను మీకు చెప్తున్నాను. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాకు ఫ్రాన్స్ ఇచ్చినటువంటి బహుమతి. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీనికి ఇప్పటికీ 138 సంవత్సరాలు పూర్తయింది. ఈ విగ్రహం దగ్గర పాదాల దగ్గర విరిగిపడినటువంటి సంకెళ్ళు ఉంటాయి. ఆ సంకెళ్ళ చిహ్నం ఏంటి అంటే అణచివేత, దౌర్జన్యం నుండి స్వేచ్ఛకి చిహ్నం అన్నమాట. ఈ విగ్రహం పొడుగు 151 అడుగులు. ఎడమ చేతిలో ఒక నోట్బుక్ ఉంటుంది. ఈ విగ్రహం తల మీద వరకు కొస వరకు వెళ్ళాలి చివరి వరకు అనుకుంటే అది లోపల నుండి మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు మించి వెళ్ళాలి. ఆ మెట్లు మొత్తం 354 మెట్లు. అయితే ఆ మెట్లకి అందరికీ కాకుండా ఓన్లీ ఒక రోజుకి 240 మంది మాత్రమే ఆ లోపలికి వెళ్ళి చూసి రాగలరు అనమాట. మేమైతే వెళ్ళలేదండి. ఎందుకనంటే టైం ఇంకా మాకు ఎక్కువ టైం పడుతుంది. అప్పటికే టైం టైట్గా ఉందన్నమాట. మనం టూరిస్టులం కదా, ఒక 20 రోజులకో 25 రోజులకో అనుకుని అన్ని స్టేట్లు తిరగాలి కదా. అమెరికాలో మెయిన్ స్టేట్లు అన్నీ తిరగాలి కాబట్టి మేము బయట అంతా చూసి వచ్చాము. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లోపలికైతే మాత్రం మెట్ల ద్వారా వెళ్ళలేదు. ఇంకా తెలుసు మాకు, అయినప్పటికీ మేము అనుకోలేదు, వెళ్ళలేదు కూడా. అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా చాలా సంవత్సరాలు పరిగణించారు దీన్ని. కానీ ఎప్పుడైతే మన భారతదేశంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వచ్చిందో అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచిందనమాట. ఎక్కడ నుంచి తెచ్చారు, ఎవరు ఇచ్చారు, దాని పొడుగు ఎంత, వెడల్పు ఎంత, బరువు ఎంత, ఎన్ని టన్నులు, ఇది వరల్డ్లోనే నెంబర్ 1లో ఉండేది, తర్వాత ఇది 2వ స్థానానికి రావడం, ఇవన్నీ కూడా నేను ఇందులో చెప్తున్నానండి. ఈ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పడమే కాకుండా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళంతటా వాళ్ళే చెప్పిన నిజం ఏంటి అంటే మొత్తం డీటెయిల్స్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి, ఇది ఎలా తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, దీని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ మాకు వేసి చూపించారు. అది మేము 11 నిమిషాల వీడియో అనమాట. అది కూడా నేను మెన్షన్ చేస్తాను ఇందులో మీకు ఇంకో వీడియోలో. అది మీరు చూడండి, చాలా బాగుంటుంది. అంటే మనం సేమ్ అక్కడికి వెళ్ళి చూస్తున్న అనుభూతి కూడా కలుగుతుంది. చూడండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చుతాయని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.